తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం ఎండిన భూములు, బక్కజిక్కిన రైతులు, ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నటువంటి ఒక నిరుద్యోగులు, అతలాకుతలమైనటువంటి ఒక తెలంగాణ పరిస్థితి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాకముందు ఏం చెప్పిండో మనందరికీ కూడా గుర్తే ఉంటుంది. కర్ర పట్టుకొని కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పిన పరిస్థితి కూడా చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, ప్రజలు మళ్ళా బలవంతంగా ఆంధ్రాలో మెర్జ్ చేయాలా అని చెప్పని పోరాడతారు అని చెప్పని అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి ఒక ఆంధ్ర పాలక వర్గాన్ని కూడా ఆ రోజు మనం చూసినాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఒక 300 జిల్లాలలో బ్యాక్వర్డ్ గ్రాంట్ రిలీఫ్ ఫండ్ అని చెప్పని, బ్యాక్వర్డ్ రిలీఫ్ గ్రాంట్ ఫండ్ అని చెప్పని, బీఆర్జీఎఫ్ అని చెప్పని గ్రాంట్ చేస్తే దేశంలో 300 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా గుర్తిస్తే తెలంగాణలో 10 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించినట్టు ఒక వైనాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంత దయనీయమైనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనేటువంటి అంశాన్ని చెప్పుకోవాలంటే మనం ఎట్లున్నామో తప్పనిసరిగా తెలియాలి. గతం తెలియకపోతే యూ నెవర్ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ టుడే అండ్ యూ నెవర్ ఎన్విజన్ వాట్ యూ వాంట్ టుమారో. కాబట్టి దయచేసి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది, ఏ పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నాం, ఏ పరిస్థితుల్లో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం, ఎంత సమృద్ధిగా తెలంగాణను అభివృద్ధి చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినరు అనే విషయాన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలోనే తెలంగాణ ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చేసిన కుట్రలు మనం చూసినాం. ఓటుకు నోటు కేసేం ఆషామాషి కేసు కాదు. మన కళ్ళ ముందు కనబడే ఒక ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు. కానీ దాని వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటువంటిది హెర్క్యూలియన్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కేసీఆర్ గారు తనకున్నటువంటి ఒక పరిపాలన అనుభవంతో కావచ్చు, తెలంగాణ పట్ల ప్రేమతో కావచ్చు, విజన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో 300 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణలో ఉంటే ఇవాళ అనేక ఇండికేటర్స్లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో దేశమే గర్వపడేటువంటి రీతిలో, దేశమే తల ఎత్తి చూసేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినట్టు విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను కొన్ని ఇండికేటర్స్, స్టాటిస్టికల్ ఇండికేటర్స్ మళ్ళా నేను తెలంగాణ సమాజానికి తెలిసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వ్యవసాయ పెట్టుబడి లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఇచ్చినారు. 500 రూపాయలే దివ్యాంగుల పెన్షన్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4,016. ఆసరా పెన్షన్లు 200 ఉండే, 2,000 రూపాయలు చేసినారు. వ్యవసాయ కరెంటు కేవలం 6 గంటలు మాత్రమే అది అని పేపర్ మీద ఉండే, అది కూడా 2-3 గంటలు ఇవ్వకపోయేది. కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితి. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 19,464 మెగావాట్స్ అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ లేవు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం, అర్చకులకు గౌరవ వేతనం ఇచ్చిన, అడవుల శాతాన్ని 24% పెంచిన, పంటల సాగు విస్తరణాన్ని 1,30 లక్షల ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 2,68 లక్షల ఎకరాలకు పెంచినట్టు పరిస్థితి. గ్రామ పంచాయతీలు కేవలం 7,855 ఉంటే 12,769 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. మండలాలు కేవలం 459 ఉంటే 612 మండలాలు. 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉంటే 142 మున్సిపాలిటీలు. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనం తలసరి ఆదాయం
1,15,000 రూపాయలు మాత్రమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు. కానీ కేసీఆర్ గారి యొక్క దార్శనికత వల్ల, పరిపాలన సమర్థత వల్ల ఆ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది 3,17,000 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, నేను కొన్ని ఇండికేటర్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఎవరు పోయేటువంటి ఒక పరిస్థితులు కాదు. కేవలం 100 ప్రసూతులు అవుతే 30% మంది మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఆయన చూపెట్టిన శ్రద్ధ వల్ల 76% పెరిగినట్టు ఒక పరిస్థితి. ఇట్లా అనేక రంగాలలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అనేక రంగాలలో పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించి 2,000 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినారు. 2023 డిసెంబర్ నాడు 16 నెలలు గడిచింది. ఈ 16 నెలలలో రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి జరిపి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దుర్మార్గమైన విధ్వంసానికి వాళ్ళ పాల్పడతా ఉన్నారు కదా, న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ ఒక పక్కన మనం సంబరం చేసుకుంటూనే మన జీవితాలను ఛిద్రం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పని తెలంగాణ ప్రజలకు, సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఒక్కొక్క ఇండికేటర్ ఇవాళ ఎంత ఒక మానవీయ కోణంతో చూసినట్టయితే, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ సప్లాన్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, నేను దీని గురించి చెప్పదలుచుకున్నా. దేశంలో ఎక్కడా కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పెట్లా, కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పెడితే ఇవాళ ఆ స్కాలర్షిప్కి ఇవాళ తుంగలో దొక్కేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తలతిక్కగా ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నానా రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యార్థులు కనీసం ఒక $10, $10, $20 సంపాదించుకునేటువంటి ఒక వెసులుబాటు లేకుండా చట్టపరమైనటువంటి నియంత్రణకు గురి చేస్తూ ఉంటే, ఇస్తానన్నటువంటి ఒక ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇస్తారనే నమ్మకంతో అమెరికా పోయినట్టుగా విద్యార్థులు ఇవాళ బిచ్చగాళ్ల లెక్క ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మానవత్వం ఉండాలా. పేదవాడి బాధ తెలిసిన వాడు ఎవడు కూడా కేసీఆర్ గారి పథకాలను బంద్ పెట్టరు. దళిత బంధు ఊసేలేదే. దళితుల ఓట్లపైన అధికారంకి వస్తావు. గద్దర్ లాంటి ఒక మహానాయకుడు ఒక దళిత బిడ్డను ఐకానిక్గా చూపెట్టే ప్రయత్నం చేస్తావు, కానీ దళితుల ఓట్ల మన్ను కొడుతూ ఇవాళ దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేయట్లేవు. ఇది దగా కాదా, ఇది మోసం కాదా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేదింటి ఆడబిడ్డలు, పేద కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రసవాలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దే విల్ బి మాల్ న్యూట్రిషియస్. ఇది గుర్తించిన దేశంలో ఎవరు గుర్తించలే, ఇది కేసీఆర్ గారు గుర్తించినారు. పేదవాళ్ళ చెమట వాసన తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ నష్టం తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. కాబట్టి ఆ కుటుంబాలు పడే బాధ ఏందో తెలిసిన వారికి కేసీఆర్ కిట్టును పెడితే, మీరు పెట్టుకోరు, రాజీవ్ గాంధీ కిట్టు పెట్టుకోరు, సోనియా గాంధీ కిట్టు పెట్టుకోరు, రేవంత్ రెడ్డి కిట్ అనే పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ పేదలకు వచ్చేటువంటి ఒక పథకాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అని చెప్పని ఆ పిల్లలు, పుట్టిన పిల్లలకు కొంత మంచి వెసులుబాటు ఉండేటువంటి ఒక రీతిలో కేసీఆర్ కిట్ను ప్రవేశపెడితే దాన్ని తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక పథకాలను ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తుంగలో దొక్కుతూ ఇవాళ ఒక విధ్వంసానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు.